విజయవాడ సబ్ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు విడుదలయ్యారు. వారి విడుదలకు ముందు 3 గంటల పాటు హైడ్రామా నడిచింది. కోర్టు బెయిల్ ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే విడుదల ఆలస్యం చేస్తున్నారని నిందితుల తరపున న్యాయవాదులు ఆరోపించారు. జైలు వద్ద ఆందోళన చేశారు. నాటకీయ పరిణామాల తర్వాత లిక్కర్ కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప జైలు నుండి విడుదలయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ముగ్గురికి బెయిల్ మంజూరైంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బాలాజీ గోవిందప్ప మే 13న అరెస్టు కాగా ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని మే 16న పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ సబ్ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు విడుదలయ్యారు. వారి విడుదలకు ముందు 3 గంటల పాటు హైడ్రామా నడిచింది. కోర్టు బెయిల్ ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే విడుదల ఆలస్యం చేస్తున్నారని నిందితుల తరపున న్యాయవాదులు ఆరోపించారు. జైలు వద్ద ఆందోళన చేశారు. నాటకీయ పరిణామాల తర్వాత లిక్కర్ కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప జైలు నుండి విడుదలయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ముగ్గురికి బెయిల్ మంజూరైంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బాలాజీ గోవిందప్ప మే 13న అరెస్టు కాగా ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని మే 16న పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, ఈ రోజు జైలు నుంచి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి 3 నిందితులు ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురికి కూడా బెయిల్ నిన్న ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ముగ్గురికి సంబంధించినటువంటి బెయిల్ ఏదైతే పేపర్స్ ను కోర్టులో సబ్మిట్ చేశారో అక్కడి నుంచి జైలు నుంచి ఈ రోజు ఉదయం వారు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు దగ్గర జైలు వద్ద కొంత ఉదయం హైడ్రామా నడిచిందని చెప్పాలి. దాదాపు 3 గంటల పాటు జైలు లోపల నిందితులు ఆందోళన చేస్తే బయట జైలు వద్ద న్యాయవాదులు ఆందోళన చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా విడుదల చేయడం లేదు, ఉద్దేశపూర్వకంగానే విడుదల ఆలస్యం చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు ప్రాసిక్యూషన్ సిద్ధమైంది. ఏదైతే 3 బెయిల్ రద్దు చేసినట్లయితే లిక్కర్ స్కామ్ ప్రస్తుతం కేసు కీలకమైనటువంటి స్టేజ్ లో ఉంది కాబట్టి వీరు 3 కూడా సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి 3కి కూడా బెయిల్ రద్దు చేయాలి అంటూ హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు ప్రాసిక్యూషన్ సిద్ధమైన నేపథ్యంలోనే ఈ బెయిల్ వచ్చినా కూడా జైలు నుంచి విడుదలకు లేట్ చేశారనేటువంటి ఆరోపణలు ఏదైతే వైసీపీ నాయకులు అక్కడ కోర్టు వద్ద ఉన్నటువంటి లాయర్లు చేస్తున్న పరిస్థితి. ఏదైతే జైలు వద్ద ఉదయం నుంచి కూడా దాదాపు 3 గంటల పాటు ఈ 3ని బయటకు వచ్చేంత వరకు కూడా లాయర్లు అటు లోపల ఉన్నటువంటి 3 నిందితులు కూడా ఆందోళన చేపట్టడం, గేట్లను కొట్టడం లాంటివి చేపట్టిన పరిస్థితి. అయితే మొత్తంగా ఎట్టకేలకైతే ఈ 3ని కూడా ₹1,00,000 పూచీకత్తుతోటి బెయిల్ మంజూరు చేసినటువంటి ఏసీబీ కోర్టుకి అన్ని కూడా సమర్పించిన తర్వాత ఈ 3ని కూడా జైలు నుంచి బయటకు విడుదల చేశారు. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక
ఫాల్స్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది. అంతకుముందు ఒక ఆయనకు వచ్చి నలుగురికి బెయిల్ వచ్చింది. ఆ ముగ్గురికి నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా. సరే కోర్టులో డిలే అయింది, ఎందుకైందో అది వేరే అంశం. ఇవాళ 6:30కి రిలీజ్ చేస్తామని చెప్తే మేము 6:30కి వచ్చాం ఇక్కడ అందరం కూడా. సూపరింటెండెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు, బయలుదేరారు అని చెప్పారు. ఎంతసేపు అడిగినా ఆ బస్సు దిగట్లే ఆయన. అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట. ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు రిలీజ్ చేయొద్దు, మేము దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము, కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట. గంటల నుంచి వెయిట్ చేస్తా, సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంటికి వస్తున్నారు, 7:30కి వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్ చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్ లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ప్రభుత్వానికి అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం.